ఏం చేశారంటే ఇక్కడ కొన్ని చాప్టర్స్ కింద డివైడ్ చేస్తారు మీకు. ఆ చాప్టర్స్ కింద డివైడ్ చేసిన దాన్ని బ్రీఫ్గా 2 నిమిషాల్లో ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ 1955 ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్లోకి వస్తాను. ఇక్కడ ఏం చేశారంటే ఈ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్లో ఏమండి మాకు ఎలా ఉంటుందంటే లాలో కానీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కానీ ఒక బుక్ని ఆధారం చేసుకొని అందులో ఏమున్నదని చెప్పేసి జడ్జి గారికి కన్విన్స్ చేసి చేస్తాం. ఉదాహరణకి ఇటీవల 4 యాక్ట్స్ వచ్చాయి, 3 యాక్ట్లు వచ్చాయి. పాత ఐపీసీ దాన్ని ఏం చేశారంటే వేరే పేరు మార్చారు, కానీ మొత్తం సారాంశం అంతా అదే. రాజకీయ నాయకుల ఉద్దేశం ఏంటంటే తమ ప్రాబల్యాన్ని చూపించుకోవడం కోసం మొత్తం యాక్ట్ అంతా మార్చలేదు. దాన్ని ఏం చేశారు, కేవలం సెక్షన్స్ మాత్రమే మార్చారు. ఉదాహరణకి ఐపీసీలో 302 ఉండేది, దాన్ని ఏం చేశారు 103 అలా. అలాగే ఐపీసీలో 376 ఉండేది, దాన్ని 64 అన్నారు. అలాగే దానికి ఏం చేశారు, ఒక కంపారిటివ్ టేబుల్ తెచ్చారు. దాన్ని ఏం చేశారు, ఈ రాజకీయ నాయకులు ఏం చేశారంటే పరపీడన పాలన అని పేరు పెట్టారు. కానీ ఆ చట్టాలు ఈ ఆర్టికల్ 372 ఆఫ్ కాన్స్టిట్యూషన్లో అప్పట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రాసిన కమిటీ వాళ్ళు ఏం చేశారంటే ఏవైతే మీరు ఆర్టికల్ 372 చాలా జాగ్రత్తగా కాన్స్టిట్యూషన్ అబ్జర్వ్ చేసినట్టయితే ఏవైతే చట్టాలు అయితే ఉన్నాయో ఆ చట్టాలను అదే విధంగా కొనసాగించాలా, వాటిల్లో ఏదైనా కాలమాన పరిస్థితులు నాగరికత పెరుగుతున్న క్రమంలో ఆ అమెండ్మెంట్స్ చేసుకోవచ్చు, ఏదైనా ఉంటే అడాప్షన్ చేసుకోవచ్చు అన్నారు. ఆ విధంగా ఏం చేశారు, ఈ ఇండియన్ పీనల్ కోడ్ అన్న దాన్ని చట్టాన్ని ఏం చేశారంటే సవరణ చేస్తూ వచ్చారు. ఉదాహరణకి నిర్భయ కేసులో, ఢిల్లీ నిర్భయ కేసులో 2012-13లో ఏం చేశారంటే లేడీస్ మీద అఘాయిత్యాలు చేయడం జరిగింది. సో అక్కడ ఏం చేశారు, 2013లో ఈ ఐపీసీలో కొన్ని సెక్షన్స్ని అమెండ్ చేయడం జరిగింది. అలాగే 2018లో కొన్ని సెక్షన్స్ అమెండ్ చేయడం జరిగింది. ఎన్ఎస్ఎస్ అని పేరు పెట్టారు. అలాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ బిఎస్సీ అన్నారు. సారాంశం ఒకటే, ఏ కుండలో నీరు ఆ కుండలోనే ఉంది, కుండలో నీరు మారలేదు, కుండ నీరు అదే ఉంది, దాహం తీసుకోవడం అదే ఉంది. ఇవాళ శిక్షించడానికి అవే సెక్షన్లో ఉపయోగిస్తున్నారు, వెర్బాటం కూడా మార్చలేదు. ఆ రోజుల్లో లార్డ్ మెకాలే ఇండియన్ పీనల్ కోడ్ని తయారు చేయడానికి సుమారు 1 సంవత్సరం పాటు భారతదేశం మారుమూలల గ్రామాల్లోకి వెళ్ళి కూడా హత్యానేరము, రేపు, ఇంకోటి దొంగతనము, ఇలాంటి నేరాలన్నింటినీ కూడా 511 సెక్షన్ల కింద నిర్ధారించడం జరిగింది. అవే సెక్షన్లు ఇవాటికి కూడా ఉన్నాయి. కొండ మాత్రమే మారింది, నీరు అదే కొండ. ఏమండి, అలాగే సిఆర్టీసీ ప్రొసీజర్ జర్మీ బెంతం అని చెప్పేసి ఒక వ్యక్తిని శిక్షించాలనుకున్నట్టయితే మనం ఆటలో రెండు పక్కల నుండి ఆపర్చునిటీస్ ఇస్తాం. అదేవిధంగా ఈ సిఆర్టీసీ ఎవిడెన్స్ యాక్ట్ ఉండి ఐపీసీలో అఫెన్స్ని లయబిలిటీని డిసైడ్ చేయాలని తప్పిస్తే ఏకపక్షంగా చేయడానికి వీలేదని ప్రొసీజర్ లాస్ అని చెప్పేసి సిఆర్టీసీ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని పెట్టారు. ఏ చట్టంలోకి వెళ్ళినా ఇవాళ మీరు ఇండియన్ అట్రాసిటీస్ యాక్ట్కి వెళ్ళినా, 95 చట్టానికి వెళ్ళినా, ఈ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్కి వెళ్ళినా, ఏ చట్టానికి వెళ్ళినా ఏ వ్యక్తినైనా శిక్షించాలి అనుకున్నట్టయితే ఆ వ్యక్తిని శిక్షించడానికి సిఆర్టీసీ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ను ఉపయోగించి మాత్రమే శిక్షించాలి. అదే ఇక్కడ 95 అట్రాసిటీస్ యాక్ట్ కూడా ఉపయోగపడుతుంది. చూపించి ఈ లా అనేది బోత్ సైడ్స్ ఎడ్జ్డ్ వెపన్. మనకి ఎటు పక్క కావాలంటే అటు పక్క కోసుకోవచ్చు. అడ్వకేట్ ఇంటెలిజెన్సీ అయితే ఒక పక్క కోసి వాడిని రక్షిస్తాడు, ముద్దాయిని రక్షిస్తాడు, తీసుకున్న నిపుణాస్ బట్టి, చట్టంలో ఉన్న దాన్ని బట్టి. ఉదాహరణకి ఒక ఐడెంటిఫికేషన్ జరగాలంటే ఫస్ట్ 15 days పీరియడ్లోనే, రిమాండ్ పీరియడ్లోనే ఐడెంటిఫికేషన్ జరగాలి. వాడు రిమాండ్ ఐడెంటిఫికేషన్ తర్వాత జరిగింది అనుకోండి, 16వ రోజు వాడు రిలీజ్ అయిన తర్వాత జరిగింది అనుకోండి, అది ఇల్లీగల్. అంటే అక్కడ చట్టం ఒక మోసం తయారు చేసింది. ఇక్కడ కూడా ఏం చేశారంటే ఈ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్లో కూడా కొంత మోసం తయారు చేశారు.
చేసి దాన్ని ఏం చేశారు, ఈ 95లో 89లో చట్టం వచ్చింది, 95లో రూల్స్ వచ్చాయి. సో రూల్స్ అన్నది ఏమన్నా దానితో పాటే రావాలి, చట్టంతో పాటే రూల్స్ రావాలి. అవి రాలేదు. ఇక్కడ ఏం చేశారంటే ఈ చట్టంలో ఏవేవి నేరాలు వస్తాయి అన్నది, నేరాలు వచ్చే అట్రాసిటీస్ అన్నది ఎక్కడ డిఫైన్ చేయబడింది అన్నది సెక్షన్ 3లో ఏం చేశారంటే రకరకాల క్లాజులు ఉన్నాయి. ఆ రకరకాల క్లాజుల్లో సెక్షన్ ఉదాహరణకి సెక్షన్ 2Aలో అట్రాసిటీ మీన్స్ అఫెన్స్ పనిషబుల్ అండర్ సెక్షన్ 3. అఫెన్స్ అన్నది ఎక్కడ ఇచ్చాడు, సెక్షన్ 3లో ఇచ్చాడు. సెక్షన్